అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్ బ్రెయిన్‌లో క్లాట్ వలన గానీ, బ్లీడింగ్ వలన గానీ వస్తే మనం దాన్ని స్ట్రోక్ అంటాము. ఇలాంటి పేషెంట్స్ ఎలా రికవరీ అవుతారో మనం తెలుసుకుందాం. సో ఎవరికైనా సరే బ్రెయిన్‌లో ఒక మేజర్ ఏరియా స్ట్రోక్ వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి కాలు గానీ, చెయ్యి గానీ పడిపోవడం జరుగుతుందండి. మాట గానివ్వండి, ఫేస్‌లో ఫీచర్స్ గానీ పడిపోవడం జరుగుతుంది. సో ఇలాంటి పేషెంట్స్ ఇమ్మీడియట్‌గా హాస్పిటల్‌కి వెళ్ళి డాక్టర్ గారి దగ్గర వైద్యం తీసుకుని, ఇమ్మీడియట్ వైద్యం తీసుకున్నాక నెక్స్ట్ రికవరీ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ ఏమో స్టెబిలైజేషన్ ఫేజ్ అంటాము. తర్వాత రికవరీ ఫేజ్ అంటాం. సో పేషెంట్ కొద్దిగా స్టెబిలైజ్ అయిపోయిన తర్వాత రికవరీ ఫేజ్‌లో మీ దగ్గర ఉన్నటువంటి న్యూరాలజిస్ట్ రీహాబిలిటేషన్ సెంటర్‌ని సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలా రికవరీ ఫేజ్లో ఉండే పేషెంట్స్ని రీహాబిలిటేషన్ సెంటర్కి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళతో డైలీ ఎక్సర్సైజెస్ చేయించడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిజియోథెరపీ అంటాం. అంటే ఏదైతే కాలు చేయి లాంటిది పడిపోయిందో అటుపక్కన మంచిగా ఎక్సర్సైజెస్ ఫిజియోథెరపీ చేయించుకుంటూ ప్రాపర్గా డైట్, వాళ్ళకి రోజుకి ఎంత ప్రోటీన్స్ కావాలి, ఎంత కార్బోహైడ్రేట్స్ కావాలి అనే ప్రాపర్ డైట్ ప్లాన్ పెట్టుకుంటూ ప్రాపర్ నర్సింగ్ కేర్. అంటే వీళ్ళందరికీ కూడా సెకండరీగా ఇన్ఫెక్షన్స్ రావడము, బెడ్ సోర్స్ అంటాం, ఎక్కువసేపు పడుకొని ఉండడం వలన నడుము దగ్గర పుండులు పడడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఈ కాంప్లికేషన్స్ రాకుండా ప్రివెంట్ చేసుకుంటూ ప్రాపర్గా ఫిజియోథెరపీ చేయించుకుంటూ ఉంటే పేషెంట్స్ రికవర్ అవ్వడం జరుగుతుంది. సో చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, ఈ రికవరీ ఎలా ఉంటుందండి అని. కొంతమందికి అంటే బ్రెయిన్లో జరిగినటువంటి డ్యామేజ్ పరంగా సింపుల్ మాటలో మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే 100 మంది పనోళ్ళలో ఒక 40 మంది పని మానేశారు అనుకోండి, 60 మందితో మనము 100 మంది పని చేయించాలి. సో 60 మందికి ఏం చేస్తాము, రోజు నువ్వు ఈ కాలు ఈ చేయి కూడా లేపాలి, దీని ఫంక్షన్ కూడా నువ్వే తీసుకోవాలి, ఈ పని కూడా నువ్వే చేయాలి అని వాళ్ళకి రోజు మనం స్టిమ్యులేట్ చేస్తూ ఉంటాం అనమాట. దాన్నే ఫిజియోథెరపీ అంటాం. దీన్ని మా మెడికల్ లాంగ్వేజ్లో న్యూరోప్లాస్టిసిటీ అంటాం. సో నర్వ్స్ని స్టిమ్యులేట్ చేసి మళ్ళీ రికవర్ అయ్యి కొత్త ఫంక్షనింగ్ని తీసుకునేలాగా చేయడం వల్ల. సో మనిషి యొక్క ఏజ్ బట్టి, జరిగిన సివియారిటీ, డ్యామేజ్ ఆఫ్ సివియారిటీ బట్టి ఇవన్నీ చూసుకొని రికవరీ అనేది ఉంటుంది.